మా బ్రతుకులో ప్రతి క్షణము మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకొని మేమేమి వినుచున్నామో జాగ్రత్తగా విని దాన్ని లేఖనాలతో సరిచూసుకొని ముందుకెళ్ళగలిగే భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మనుషుల వైపు, లోకం వైపు, సంఘాల వైపు, సంస్థల వైపు మేము చూడకుండా మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన మా యేసయ్య వైపు చూసే భాగ్యమే మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు కూడా ఇవ్వమని ప్రార్థిస్తూ ఈరోజు మరొక మంచి సంగతిని మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకోవాలని అనుకుంటున్నాం. ఈ లోకంలో జరుగుతున్న మోసాలను, మీ లేఖనంలో ఉన్న వాస్తవాలను సరిపోల్చాలని అనుకుంటూ ముందుకెళ్తున్నాం. దానిని సరిగ్గా వివరించగలిగే భాగ్యము నాకు, వినగలిగే భాగ్యము నీ పిల్లలకు అనుగ్రహించమని, సహాయము చేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని నామానికి స్తోత్రములు. నిన్నటి దినాన బాగులింగంపల్లి నుండి ఒక భక్తుడు నాకు ఫోన్ చేసి, ఆయన పేరు కొండయ్య, నేను అప్పుడే బోరబండకి కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరాను. నాకు ప్రాబ్లం ఉంది బ్రదర్, నేను బాగా తాగాను, నా భార్యను కొట్టేవాడిని, కానీ ఇప్పుడు మారిపోయాను, నా భార్య విడిచిపెడతానంటుంది, దయచేసి ప్రార్థన చేయండి, మా పాస్టర్తో మాట్లాడండి అని ఫోన్ చేశాడు. నేను మాట్లాడతాను, మీరు ఫోన్ పెట్టేయండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నాడు, లేదు బ్రదర్ నాకు ఇప్పుడే ప్రార్థన చేయండి అంటాడు. నేను చేస్తాను కదా అంటే, చేస్తారు కదా ఫోన్లో చేయండి అంటాడు. ఉద్దేశం ఏంటంటే ఫోన్లో ప్రార్థన చేయమని అన్నాడు. అప్పటిదాకా నాకు ఈ సబ్జెక్టు మీద ఆలోచన రాలేదు. ఎందుకయ్యా ఫోన్లో చేయమంటున్నామంటే, మేము ఏదన్నా ప్రాబ్లం చెప్పుకుంటే మా పాస్టర్ ఇలాగే చేస్తాడు ఫోన్లో, నువ్వు ప్రార్థన చేస్తేనే నేను ఫోన్ పెట్టేస్తాను అంటాడు. నువ్వు ఫోన్ పెట్టేయి ముందు, తర్వాత నేను ప్రార్థన చేస్తాను, నీకు నేను ఎలా ప్రార్థన చేయాలో రేపు ఆదివారం రా చెప్తానని చెప్పాను. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ బోధకులు ప్రతివారు ఫోన్ పెట్టి మీ ప్రార్థన అవసరాల కోసం మాకు ఫోన్ చేయండి అని 24 hours పెట్టి ప్రార్థనలోనే ఫోన్లు చేసి స్వస్థత చేస్తున్నట్టుగా మనకు వెలుగులోనికి వచ్చింది. అంతకుముందే మన సోదరుడు ఇప్పుడు మన కాలేజీ ప్రిన్సిపాల్ ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీ అందరికీ, యేసు మొబైల్ ప్రార్థన వీరులు అని జాన్ సుబ్బయ్య గారు 10-20 సంవత్సరాలు ఒక సంస్థ నడిపాడు. ఆయన నడుస్తూనే మొబైల్ ప్రార్థన అంటే సెల్ ఫోన్ పెట్టుకొని ఎవరి ప్రాబ్లమ్స్కి ఫోన్ చేయడం మొదలుపెట్టి ఎన్నో కార్యాలు చేశానన్న, కానీ బైబిల్ విన్న తర్వాత అవన్నీ మానేశాను అన్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ ప్రార్థన ఉన్నప్పుడు చేయండి, నాకు చేయండి అని మాట్లాడుతూ ఒక చిన్న కార్డు వచ్చింది. ఒక్క ఫోన్ కాలు మీ సమస్యను పరిష్కరించగలదు. డబ్బు సమస్య, వ్యాపారం, ఉద్యోగం, వివాహం, వ్యవసాయం, కుటుంబం, మానసిక మరియు మిమ్మల్ని కృంగదీసే మరే సమస్యకైనా శాశ్వత పరిష్కారం ఒక్క ఫోను కాలు దూరంలోనే. మీ దీర్ఘకాల సమస్యలను, దుఃఖములను దూరం చేసి నిజశాంతిని, సంతోషాన్ని ఇవ్వగల ఆ ఫోన్ నంబర్ ఇదే, హైదరాబాద్ సో అండ్ సో భక్తుడు. దీని మీద ఈ మధ్యలో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు నిన్ననే మన సోదరుడు జన విజ్ఞాన వేదిక హేతువాద సంఘాలు మొన్ననే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి క్రైస్తవ బోధకులను సవాలు చేసిన ఒక పేపర్ కటింగ్. దాంట్లో ఒక అద్భుతమైన అంశం, చిన్న అంశాన్ని తీసుకున్నాను. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఇది ఈనాడులో వచ్చింది, వార్తలో వచ్చింది, భూమిలో వచ్చింది, 4 ఉన్నాయి మీ దగ్గర, నా దగ్గర. దీని హెడ్డింగ్, ప్రార్థనలకు రోగాలు నయం కావు, స్వస్థత కూటములతో మోసగిస్తున్న క్రైస్తవ సంస్థలపై చర్యలు తీసుకోవాలి, జన విజ్ఞాన వేదిక హేతువాదుల సంఘం. వారు ఏమంటున్నారంటే, ప్రార్థనల పేరుతో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ ప్రజలను మోసగిస్తున్న క్రైస్తవ సంస్థలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక హేతువాద సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్వస్థత కూటములంటూ రోగాలను నయం చేస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని, దీనిపై నిజ నిర్ధారణ జరిపి వాస్తవాలను బయటపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది నవంబరు 25న జరిగింది. 26 నాడు పేపర్లో వచ్చింది.
అందులో దాని కార్యదర్శులు మరి ఆ సంఘం అధ్యక్షులు మాట్లాడారు. కొన్ని క్రైస్తవ సంస్థలు స్వస్థత కూటములు ఏర్పాటు చేసి అద్భుతాలు సృష్టిస్తామని, ఎటువంటి వ్యాధినైనా నయం చేస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి మూఢనమ్మకాలతో మోసం చేసే 18 క్రైస్తవ సంఘాలు ఉన్నాయని, క్రిస్టియన్ సైన్ వంటి సంస్థలు హైదరాబాదులో వ్యక్తికి జబ్బు చేస్తే అనంతపురం నుంచి ఫోన్లో ప్రార్థన చేసి జబ్బు నయం చేస్తామంటూ నమ్మిస్తున్నారని తెలిపారు. ఎక్కడికి వచ్చింది సమస్య? ఇక్కడ కూడా ఏం చేస్తున్నారట, ఎవరికైనా జబ్బు చేస్తే, హైదరాబాద్లో జబ్బున్నోడు ఫోన్ చేస్తే, అనంతపురంలోని భక్తులు ప్రార్థన చేస్తే ఆ జబ్బు పోతుంది. ఇది ఇప్పటికీ మీ అందరికీ తెలిసింది. దీనికంటే ముందే ఉన్నది, పాపం ఇతడికి తెలియదేమో. మనకు మద్రాసులో ఒక ప్రార్థనా గోపురం ఉన్నది, 24 అవర్స్. ఎవరికి వ్యాధి వచ్చినా తక్కువని ఫోన్ చేస్తాం, 24 అవర్స్ కాల్. చెయ్యొద్దని అంటలేను నేను, కానీ చేసిన వెంటనే ఆ ప్రార్థన ఆ రోగిని గురించి చేసేవారు ఎవరికి చేయాలి? అక్కడ మనుషులు దెబ్బతిన్నారు. నిన్న ఆ భక్తుడు కూడా అడిగింది అదే, మీరు ఫోన్లో ప్రార్థన చేయమంటాడు ఆయన. నేనన్నాను, నీ సమస్య గురించి నేను ఫోన్లో నీతో చేయడం ఏంటి అని నేను అడిగాను. సమస్య ఎక్కడుందో తెలుసా మీకు? అర్థమైంది ఇప్పుడు? నా ప్రార్థన, నా సమస్యకు ప్రార్థన చేయండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. ఎవరికి వినబడాలి నా ప్రార్థన? నేను ఎవరికి చేయాలి ప్రార్థన? ఆలోచించాలి. ఎక్కడ దెబ్బతిన్నారు అంటే మన వాళ్ళు ఈరోజు సంఘం కానీ సంస్థలు కానీ ఎక్కడ దెబ్బతిన్నాయి అంటే, ఫోను చేస్తే ఫోన్లోనే మీకు ప్రార్థన చేసి మీకు దొరికిపోతుందని మీతో మాట్లాడానండి. నేను మీ సమస్య గురించి ప్రార్థన ఎవరికి చేయాలి? నా ప్రార్థన ఎవరికి వినబడాలి? దేవునికి వినబడాలా లేకపోతే నీకు వినబడాలా? ఇప్పుడు ప్రార్థన ఎవరికి వినబడేట్టు చేస్తున్నారు భక్తులు? ఇది రైటా? బైబిల్లో ఎక్కడైనా రోగికి వినబడేటట్టు ప్రార్థన చేయమని ఏమైనా ఉందా? అసలు దేవుడు ప్రార్థన ఎవరితో చేయమన్నాడు, ఎవరికి చేయమన్నాడు, ఏ విషయంలో చేయమన్నాడు అనే విషయమే తెలియక ఈరోజు ప్రతివాడు ఎక్కడికెక్కడికో ఫోన్లు చేసి ఫోన్ ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నాయి ఈ దినాలలో. ఇది ఎంతవరకు వాస్తవం? ఎంతోమంది నన్ను చాలా రోజుల నుంచి అన్నారు, కానీ ఎప్పుడైతే ఈ హేతువాది ప్రశ్నించాడో అప్పుడు నాకు జాగ్రత్తగా దీని గురించి మాట్లాడాలని అనిపించింది. ఇతడు అడిగింది హేతువాద సంఘాలు. ఆ ఇన్నయ్య అనేవాడు హేతువాద సంఘానికి అధ్యక్షుడు అనుకున్నాం. జన విజ్ఞాన వేదిక అంటే విజ్ఞానం అంటే ప్రపంచాన్ని విజ్ఞానవంతులు చేయాలనే ఒక సంఘం అది. అంటే వాడి ఆ ఉద్దేశం బాగుంది. అంటే విజ్ఞానమే కావాలి, జనాలంతా జ్ఞానవంతులు కావాలి, మూఢనమ్మకాలలో ఉండకూడదు. ఈరోజు మనమే కాదు, మీరు కనుక ఆలోచిస్తే ఈనాడు పేపర్లో మరొకటి రాశాడు. ఏమని? ఫోన్లో ప్రార్థన చేయించుకుంటే అవతలోడు, మీరు కనుక ఆలోచిస్తే ఇంతకుముందు ఉండేనట, నేను విన్నాను. ఎక్కడో పాము కరిస్తే ఫోన్లో పెట్టి ఆ ఫోన్ మీ దగ్గర పెడితే ఈ పాము కరిసిన విషయం దిగేదట. ఆలోచించాలి. విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఉన్నాం. ఆలోచిస్తే ఈరోజు బాబాలు కూడా, ఒకడు రోగం ఉందని పోతే ఒకడు ఈ చెంపదీసి కొడతాడట, ఒకడు తంతాడట, ఒకడు మీరు కనుక ఆలోచిస్తే ఒకడు ఎగిరి గుద్దుతాడు, ఒకడు ఎగిరి నీకు రోగం ఉంది చెప్పనే పల్టీలు వేసే బాబా ఒకడున్నాడు. ఇలా జలబాబా, బూడిద బాబా, అగ్గి బాబా, ఆ బాబా, ఈ బాబా, ప్రపంచంలోని క్రైస్తవ బాబాలు, బయటి బాబాలు అందరూ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని వీడంటున్నాడు. ఇంతవరకు ఎవరిది రైట్? ఇప్పుడు ఏదో హేతువాదులు, దుర్మార్గులు, దేవుడు లేడు అనేవాళ్ళు కనుక వాళ్ళను మనం పట్టించుకోవద్దని ఈరోజు చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో వాక్యం చూపిస్తాడు, ఏమని? దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు కనుక మన గురించి మనం పట్టించుకోవద్దు, వాడు అసహ్యం కలిగిన వాళ్ళు అనే మాట ఉంది. అది ఇశ్రాయేలులకు చెప్పిన మాట. క్రీస్తు పూర్వము తన ప్రజలైన వారిని ఎన్నుకున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ అది. కానీ సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో ఏమని చెప్పాడు అని మీరు ఆలోచిస్తే, మొదటి పేతురు మనకేం చెప్పాడు? హేతువాదాలు అడిగాయి, వీళ్ళకి సమాధానం చెప్పాలన్నా వద్దా? వీళ్ళకి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పొద్దని ఒకడు అంటున్నాడు భక్తుడు. వాళ్ళని ఎందుకు పట్టించుకునేది, వాళ్ళు వదిలేయండి అంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? మొదటి పేతురు 3వ అధ్యాయము
నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అంటే కారణం, రీజన్ అంటాడు. హేతువు అడుగు ప్రతివానికి. ఏమన్నాడండి? ప్రతివానికి. నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వెందుకు యేసుక్రీస్తుని నమ్ముతున్నావు, నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావు, ఎందుకు ఈ ప్రార్థన కూటానికి వచ్చావు, ఎందుకు ఈ ప్రార్థన కూటాన్ని పెట్టావు, ఎందుకు ఈ స్వస్థత సభని పెడుతున్నావు, ఎందుకు ఫోన్లోనే వైద్యం చేస్తున్నాను అంటున్నావు, ఫోన్ చేసి వినిపించి వైద్యం చేస్తున్నాను అంటున్నావు అని వాడు కారణం అడుగుతున్నాడు, హేతువు. అలా హేతువు అడిగిన ప్రతివానికి అంటే ఏమ్మా, ప్రతివాడంటే వాడు ఎవడన్నా కానీ, నమ్మినోడు కానీ నమ్మనోడు కానీ, చిన్నోడు కానీ పెద్దోడు కానీ, అవునా కాదా? హేతువు అడిగిన ప్రతి వాడికి సాత్వికముతోనూ తగ్గింపుతో భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అన్నాడు. ఎల్లప్పుడూ అన్నాడా అంటే ఎవ్రీ టైం అన్నాడు అంతే. మనం ఏమంటాం, ఈరోజు నాకు ఖాళీ లేదు, పలానా రోజు రాని ఒకడు అంటాడు. ఈ మధ్యలో కొందరు ఛాలెంజ్ వీరులు బయలుదేరి వాళ్ళు ఏమంటారు, మన వాళ్ళే నీతోటి మాట్లాడు, నువ్వు బచ్చాగాడివి, నీ గురువుని తీసుకురమ్మని అడిగిన వాడు ఉన్నాడు, అర్థమైందా, నీ సంస్థ పెద్దోని తీసుకురమ్మని అడిగిన వాడు ఉన్నాడు. ఇలా చాలామంది అడుగుతున్నారు. అది తప్పు కదా. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటిదంటే నిన్ను హేతువు అడుగు ప్రతివాడు. నిన్ను ఎవడైతే అడిగాడో ఒక రీజన్ ఏమన్నా కానీ, నీ నిరీక్షణ, నువ్వు చేస్తున్న బోధ, నువ్వు చేస్తున్న ప్రతి పనిని గురించి అడిగితే వాడికి సమాధానం చెప్పమని సిలువ వేయబడిన క్రీస్తు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు హేతువాదులకు మనం సవాల్ చేయాలి లేదా సమాధానం చెప్పాలి. వీళ్ళు చేస్తున్నది, మేము చేస్తున్నది రైట్ అని నువ్వు నిరూపించుకోవాలి లేదా నోరు మూసుకోవాలి. ఎందుకంటే వాడు ఒకవేళ జన విజ్ఞాన వేదిక అనే పేరుతో చెప్పాడు కనుకంటే విజ్ఞానవంతులుగా చేస్తున్నాడని వాడు అనుకుంటే, నువ్వు ఒకవేళ అతడు అజ్ఞాని అని నువ్వు అనుకుంటే, ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవరు? అజ్ఞాని. ఆ అజ్ఞానిని ఏం చేయాలి? 1 పేతురు 2:15 ఉన్నది. ఒకవేళ వాడు అజ్ఞాని అయితే ఆ అజ్ఞాన్ని ఏం చేయాలన్నాడు దేవుడు, వదిలేయమనలే. ఎలా అనగా మీరు అంటే క్రైస్తవులైన మీరు, శిష్యులైన మీరు యుక్త ప్రవర్తన అంటే తెలివి గలవారై, తెలివిగా ప్రవర్తించిన వారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అయితే, దేవుని చిత్తం నువ్వు చెయ్యాలనుకుంటే, ఒకవేళ ఈ హేతువాదులు అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులను అనుకుంటే ఆ మూర్ఖుల నోరు కూడా మూయించాలి. పేపర్ ప్రకటన వెంటనే నేను ఇమీడియట్గా ఎన్ఐతో మాట్లాడాను. తెలుసా మీకు? పేపర్లో రాగానే అతని ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడాను కూడా నేను. అతడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, మీరు తప్పకుండా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు సార్, 24 hours ఐఎమ్ అవైలబుల్, నో అపాయింట్మెంట్ అని అడిగారు. తెలుసా మీకు? అదే పేపర్ చూసి ఎంతమంది వాళ్ళని తిట్టారో నాకు తెలియదు. అతడు అడిగాడు, అందరూ మమ్మల్ని ద్వేషించుకుంటున్నారు, మీరేమో మాతో మాట్లాడతానంటున్నారు, మీరు ఎప్పుడైనా రావచ్చు సార్ అన్నారు. ఎందుకంటే అతడు మూర్ఖుడని నువ్వు తిట్టడం కంటే దగ్గరికి వెళ్ళి అతని మూర్ఖత్వాన్ని పాలదోలి అతన్ని యేసుక్రీస్తులోనికి నడిపించడమే మన ధ్యేయం. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఇలా అమాయకుల గొర్రెలు ఉంచుకుని తలలా ఉంచుకున్నావు అని చెప్పడం కాదు గొప్పతనం. మన వాళ్ళకి ఏం అలవాటు? తలంచుకున్నానికి చెప్పడమే అలవాటు, కానీ తలెత్తిలోనికి దుర్మార్గుడు దయ్యం అని చెప్పి పారిపోవడం కదా. తలెత్తిలోని తల దించటమే యేసుక్రీస్తు కార్యం, అపోస్తులు చేసిన కార్యం. అందుకనే వాడు అడుగుతున్నాడు, ఎక్కడో అనంతపురం ఉన్నవాడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రోగికి ప్రార్థన చేస్తే ఎలా బాగవుతుంది, ఇంతకీ రోగికి ఫోన్లో ప్రార్థన చేయడం ఏంటి అని అడిగాడు. అదే నాకు ఆలోచించినాను. నిజానికి మనం రోగితో మాట్లాడాలా? రోగికి వినబడేటట్టు ప్రార్థన చేయాలా? అది ఆలోచించాను నేను. ఈరోజు సమాజం నమ్ముతున్నది, అనేక మంది సంస్థలు చేస్తున్న పని అది. ఇంతకీ ప్రార్థన ఎవరికి చేయాలి? అసలు ప్రార్థన అంటే ఏంటి?
నా కోసం ప్రార్థన చేయండి అన్నారు అనుకో. అసలు ప్రార్థన అంటే చెప్పండి. ప్రభువుతో సంభాషణ ఒకడన్నాడు మనోడే. ప్రభువుతో సంభాషణ అంటే మాట్లాడుకోవడం, ఎదురుబదురుగా మాట్లాడితే సంభాషణ. మరి నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడు నీకు ఎమ్మటే సమాధానం చెప్తాడా? దేవుడా నాకు ఇది కావాలంటే ఇస్తాను పో బిడ్డ అంటే అది సంభాషణ. అదేమైనా ఉందా? ప్రార్థనలో ఉందా? లేదు. అంటే ప్రార్థన అంటే ఏంటిది ఇంతకీ? రోమాపత్రిక బైబిల్లో ఉంది, 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ విచ్చరింప సౌఖ్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటిది? విజ్ఞాపన. అంతే. నువ్వు దేవునికి విన్నవించుకోవడం అంతే. ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పడమే తప్ప దట్ ఈస్ ప్రేయర్. అదే రిక్వెస్ట్. అడుక్కోవడం మరో భాషలో ఏంటిదంటే అడుక్కోవడం. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడను. అవునా కదా? ఇప్పుడు యోహాను సువార్తలో అదే చెప్పాడు యేసుక్రీస్తు. అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు. అదే మాట యోహాను సువార్త 16వ అధ్యాయంలో 23, 24లో అడగటమే ప్రార్థన అంటే అడుక్కోవడం. 16, 23, 24. ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీయో నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అంటే ప్రార్థన అంటే అడుక్కోవడం. ఇప్పుడు ఈ రోగికి రోగం వచ్చింది, ఈ వ్యక్తికి రోగం వచ్చింది. ఈ రోగం బాగు చేయాలని ఎవరిని అడగాలి? మనం దేవుణ్ణి అడగాలి. ఈ విషయం ఈ రోగికి వినబడాల్సిన అవసరం అవుతుందా? ఆలోచించాలి. మరి ఆలోచిస్తేనే రహస్యాలు బయటకు వస్తాయి. ఈరోజు ఎలా అలవాటు చేశారు జనాలను అంటే ప్రార్థనలో అతనితో మాట్లాడుతూ అతడు వినబడేటట్టు, అతన్ని ఉద్దేశించి అతడు సంతోషపడేటట్టు. ఎందుకంటే నీ ప్రార్థనలో అతని కోరికలన్నీ నువ్వు ఉచ్చరించకపోతే అతడు బాధపడతాడు. అవునా కదా? అడిగిన దానికంటే ఎక్కువ పలకాలి అతని యొక్క అవసరతల గురించి. ఇప్పుడు అతని అవసరతలను దేవునికి చెప్పాలి అంటే ఎవరి ద్వారా చెప్పాలి? యేసుక్రీస్తు ద్వారా అన్నాడంతే. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి అడగండి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి అడగటానికి ఇతనికి వినిపించవలసిన అవసరత ఏమున్నది? అందుకే నేను నువ్వు ఫోన్ పెట్టాయి, ఒకవేళ నిజంగా నువ్వు మారితే, హృదయపూర్వకంగా నువ్వు మారితే నీ భార్య నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అలా ప్రార్థన చేసుకో, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఈవెన్ నేను ప్రార్థన చేసినా నువ్వు మారకపోతే దేవుడు నీ కోరిక నెరవేర్చడం. రెండో పాయింట్ ఏంటిది? నేను ప్రార్థన చేసినా దేవుడు నా మాట వింటాడా? ఎందుకు? ఎవరికైతే అవసరం ఉందో వారు ముందుగా దేవునికి ఇష్టలై ఉండాలి, దేవుని యొక్క మాటను వినగలిగేవారై ఉండాలి. ఎందుకని మీరు ఆలోచించండి. దేవునికి మీరంతా ఏమవుతారు? అవునా కదా? మీరంతా ఏమవుతారు? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమపత్రిక 8:14లో ఉంటుంది మాట. నిజంగా దేవుని ఆత్మచేత నడిపింపబడితే వారందరూ దేవునికి కుమారులై ఉంటారు. అంటే మీరు కుమారులైతే, మీకు తండ్రి దేవుడైతే, నీ తండ్రిని నువ్వు అడగటానికి నీకేమైనా అభ్యంతరమా? ఏమండి? మీ నాన్నకు ఏది కావాలో, నీకేం కావాలో మీ నాన్నని అడగటానికి నేను అవసరమా?
ఇప్పుడు చెప్పండి, ఆలోచించాలి. ఆలోచన లేదు మనుషులకి. ఫలానా భక్తుడు అడిగితేనే జరుగుతుందట, నేను అడిగితే జరగదట అనే మూఢనమ్మకంలోనికి వెళ్ళిపోయినాడు ఈరోజు క్రైస్తవ భక్తుడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి. మీరు మీ నాన్న చెప్పినట్టు విన్నారనుకోండి, అప్పుడు మీ నాన్న నువ్వేదడిగితే అది ఇస్తాడా ఇవ్వనంటాడా? ఇస్తాడు. మీరు ఏ మాట వినకుండా, ఆయన చెప్పిన పని చేయకుండా రోడ్డు మీద జులాయి విధవగా తిరిగి నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా అంటే ఏమంటాడు? ముందు గెట్ అవుట్ అంటాడు ఇంట్లోకి వెళ్ళి. అవునా కదా? నువ్వు నాకు పుట్టలే లేదు పో అని నిన్ను గెంటేసే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి టైంలో నేనే వచ్చి బాబు మీ కొడుకు చాలా మంచోడండి, వాడికి కావాలట అది ఇవ్వరా అని నేను అడిగితే ఏమంటాడు ఆయన? మీ నాన్న బడి చెప్పొచ్చావులే పెద్ద మనిషి, నా కొడుకు గురించి నాకు తెలుసా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆలోచించాలి. అందుకే ఈరోజు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదు ప్రజలు. దేవుడంటే తెలియక దేవుణ్ణి ఎక్కడో మూలకు పెట్టి దేవునికి నరుడికి సంబంధాన్ని తెగ్గొడుతున్న ఈ దుర్బోధకుల మీదనే మనది దండయాత్ర. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు చెప్పేశాడు, దేవునికి నరుడికి మధ్యవర్తి యేసుక్రీస్తు ఒక్కడే. మీరు యేసునామంలో ఏదడిగితే అది ఇస్తానన్నాడే. నిజంగా నువ్వు దేవుని యొక్క కుమారుడు అయితే నీకు ఏదైనా ఇస్తాడు. నువ్వేం పని చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నా ఇష్టం ఏమంటే కుదురుతుందా? మాట చెప్తాను. ఇంకా పోనీ నీ కొడుకు మంచి ఎగ్జామ్స్ పాస్ అవుతున్నాడు, ఐఏఎస్ నువ్వు అనుకున్నట్టు ఎంబీఏ చదువుతున్నాడు అనుకున్నాం. దివారాత్రులు చదువుతుంటాడు, ఎందుకంటే బాగా చదవాలి. అప్పుడు అమ్మ ఏమంటుంది? ఏమ్మా అరే బాబు ముందు చదివాకి భోజనానికి రారా అంటారా లేదా? లేదమ్మా నేను చదువుకుంటానంటాడు. వద్దురా నాయన ఆరోగ్యం చెడిపోద్ది, ముందు అన్నం తిని పడుకుంటాడు. అతను అన్నం పెట్టమని అడుగుతాడంటే అతడు తన పనిలో ఉన్నప్పుడు ఒక తల్లిగా నీకింత ప్రేమ ఉండి వాడు తినకపోతే వాడిని బ్రతిమాలి తినిపిస్తావే. ఒక తల్లికే ఇంత ప్రేమ ఉంటే ఈ తల్లులకే తండ్రి, ఈ తండ్రులకే తండ్రి దేవుడు. ఆయనకెంత ప్రేమ ఉంటుంది. నువ్వు ఆయన పనిలో ఉంటే తన సమస్తాన్ని నేను ఇస్తానన్నప్పుడు మీరెందుకు దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదు? అందుకే మత్తయి సువార్తలో ఏమంటాడు తెలుసా? 6వ అధ్యాయం 31లో మీరు అడగమన్నాడు దేవుడు. అడిగితే ఏమన్నాడు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు. దట్స్ ఆల్. 6:31 నుంచి. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపొద్దు. అన్యజనులైతే వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. నువ్వు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతికేవాడివైతే నీకేం కావాలో దేవుడు నీకే ఇచ్చేస్తాడు. ఆ మాటను బట్టి చెప్పాను నేను. ఫోన్లో నువ్వు వినేటట్టు చేయాల్సిన అవసరం నాకు లేదు. అంటే మా పాస్టర్ చేస్తాడు కదా అన్నాడు. ఆ పాస్టర్ చేస్తే అతన్ని అడుగు, నాకు సంబంధం లేదు, అది బైబిల్కి వ్యతిరేకం అన్నాను. ఈరోజు చాలామంది ఆ పద్ధతిని ప్రవేశపెట్టారు. అది బైబిల్కి వ్యతిరేకమైన పద్ధతి. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు అడగాలి. నిజంగా వాళ్ళు మారుమనసు పొందిన వారైతే, దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్న వారైతే దేవుడు తప్పకుండా మీ కోరికను తీరుస్తాడు. అలాంటి సందర్భంలో ఒకవేళ నేను అడగటం న్యాయం అయితే నేను కూడా అడుగుతాను. కానీ అది మీరు వినేటట్టు అడగాల్సిన అవసరం ఏం లేదే. ప్రశ్న ఇక్కడ వచ్చింది నాకు. ఫోన్లో చేయమంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నది అదే. ఫోన్లో చేస్తే, ఈ మనుషులకు చేస్తే వాడికి రోగం బాగవటం ఏందని ఒక హేతువాది అడిగాడు ఇప్పుడు. కాబట్టి మనము పాటించిన సిస్టమే తప్పైనప్పుడు అసలు నీకు దొరికే అవకాశం ఉందా అనేది ప్రశ్న. నువ్వు పాటించిన సిస్టమే తప్పు. ఒకడు ప్రార్థన చేయమన్నాడు, వెంటనే నేను ప్రార్థన చేస్తాను బ్రదర్ అని ఫోన్ పెట్టేసి దేవునికి ప్రార్థన చేయి, అది రైటు. కానీ ఫోన్లోనే అతనికి ప్రార్థన చేసుకుంటా నీకు బాగైందని చెప్పడం ఇది అన్యాయం. కాబట్టి నువ్వు పాటించిన సిస్టమే తప్పు కనుక అసలు ఈ ప్రార్థన ఫోను ద్వారా ప్రార్థన చేస్తే రోగాలు నయమవడం అనేదే ఒక మూఢనమ్మకం.
అది తప్పు అని ఒక హేతువాది చెప్తున్నాడు. కనీసం క్రైస్తవుడు బైబిల్ చదివినవాడు చెప్పకపోవడమే అన్యాయం. బైబిల్ చదివినవాడు చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో రాసింది నీకు దేవుడికి దగ్గర సంబంధం ఉండాలంటే నువ్వు దేవునితో ప్రార్థన చేయి, అది దేవుడు వినవడాలి. నీ కోరిక దేవునికి చెప్పుకోవాలి తప్ప అవతల వాడికి చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా చాలామంది ఏమంటారు, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మీరు అందరూ ఎడ్యుకేట్ కావాలి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్. అర్థమైంది కదా, బయట ఉంటే లేదు, రూమ్లోకి వచ్చి ప్రార్థన చేయాలట. అంటే నీ ఇంట్లోకి వచ్చి నీ రూమ్లోకి వచ్చి అక్కడ చేస్తేనే దేవుడు వింటాడా? కొందరికి అలాంటి నమ్మకంలో వెళ్ళిపోయారు, ఎందుకంటే అలవాటు అయిపోయింది అది. మీ గురించి నేను మా ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే వినడా? చెప్పండి చూద్దాం, ఆలోచించాలి. కావున ప్రతి స్థలమందు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. మీరు తిమోతిలోకి వెళితే పురుషులు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, ఏమన్నా నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు. మీ ఇంటికి వచ్చే ముందే నేను ప్రార్థన చేసుకుంటూ రావచ్చు, రావద్దని ఏమన్నా రూల్ ఉందా? చెప్పండి. మీరు మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయొద్దనే రూల్ ఉందా? ఏమన్నా చూడండి, తిమోతి పత్రికలో ఏమన్నాడు, ప్రతి స్థలమందు ప్రార్థన చేయొచ్చు, ఎక్కడ చేయొద్దనే రూల్ లేదు. 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఏ స్థలంలోనైనా పర్వాలేదు, మీరు ప్రార్థన చేయండి. అని చేతులెత్తి అంటే అడగడం అని అర్థం. అందుకని చేతులెత్తి యాచించడం అనేది అర్థం. కానీ నిజంగానే చేతులెత్తి ఓకే, ఎక్కడ చేయొచ్చు? ప్రతి స్థలమందు చేయొచ్చు అన్నాడే. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది, ఎగ్జాక్ట్లీ టైం ఉండదండి. ఒక 5 నిమిషాలు అయితే నాకు అవతల బస్ ఎత్తిపోతుంటుంది. ఇక్కడనే మీ భక్తుడు ప్రార్థన చేయమని కోరుతుంటాడు. మీరు ఇంట్లో ప్రార్థన చేస్తే కదలలేదనుకో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీ గురించి ప్రార్థన చేస్తే 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నాకు బస్ ఎత్తిపోతుంది. నా మనసు అంతా ఎక్కడ ఉంటుంది? నా బస్సు మీదనే ఉంటుంది తప్ప నీ కోరికను తీర్చడానికి ఏదో యాంత్రికంగా నేను ప్రార్థన చేస్తున్నానే తప్ప ఒరిజినల్గా హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా నేను చేయట్లేదు. నేను ఎప్పుడు చేస్తాను? బస్సులో కూర్చొని చేస్తాను. అప్పుడు అది అసలైన ప్రార్థన. ఇలాంటి దాంట్లో నుంచి కూడా ఈ క్రైస్తవ ప్రపంచం బయటపడాలి. ఇలాంటి మూఢనమ్మకాలతోటి కూడా మనం గనక దేవుడు మన తండ్రి కనుక మన తండ్రిని ఏ టైంలోనైనా అడగొచ్చు, ఎక్కడైనా అడగొచ్చు, ఎక్కడి నుంచైనా అడగొచ్చు. అవునా కదా? మీరు ఆలోచిస్తే అలాంటి భావన క్రైస్తవ ప్రపంచం అన్యజనులలో లేదు గనక కనీసం మనకైనా దేవుని ప్రజలం గనక యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి క్రైస్తవుడికి ఈ పద్ధతి అలవాటు కావాలి. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రీతిలోనైనా నీ తండ్రితో నీకు అనుసంధానం, నీ తండ్రితో నీకు విజ్ఞాపన, ఆ తండ్రి నుంచి నీకు సమాధానం. ఈ పద్ధతి మనం పాటించాలి తప్ప ఎవరో కోరుకున్నారని ఎవరో అడుగుతున్నారని ఈ తప్పుడు పద్ధతిని ప్రవేశపెట్టి దాన్ని క్యాష్ చేసుకుంటున్న ఈ మూఢనమ్మకంలో నుంచి మనం బయటికి రావాలని ఒక హేతువాది ఈరోజు మనల్ని హెచ్చరించాడు. ఒక హేతువాది ఈరోజు దేవునికి మేలు చేశాడా, కీడు చేశాడా? ఇప్పుడు చెప్పండి. బైబిల్కు మేలు చేశాడు. క్రైస్తవులారా, ఒకసారి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి అని అతడు చెప్తున్నాడు. దేవుడు చెప్పినా మనకు అర్థం కాలేదు. ఏమంటే మీ విశ్వాసం సరి అయిందో కాదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకొని బైబిల్లో ఉన్న మనం అజ్ఞానంలో ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మర్చిపోతున్న మనకు విజ్ఞాన వేదిక పేరుతో వాడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం సరిచేసుకోవడం న్యాయం. మీరు ఆలోచించాలి. అంటే ఏదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని కాదు, బైబిల్ చెప్పిందనే వాడు చేస్తున్నాడు, అంతకు మించి ఇంకేమీ లేదు. బైబిల్ సరిగ్గా చెప్పింది. ఈరోజు మన క్రైస్తవులు చేస్తున్నది తప్పని బైబిల్ చెబుతున్నది గనుక ఆ బైబిల్లో లేనిది ఇంతకీ ఈ రహస్యం వాడికి తెలియదు. వాడు డైరెక్ట్గా వాడు ప్రాక్టికల్గా అడిగాడే తప్ప, అర్థమైంది, వాడు రీసెర్చ్ చేసి అడిగారే తప్ప మరేం అంటలేరు. మరి ఇంతకీ ఎలా బాగవుతుంది బ్రదర్ అని అడిగితే ఈనాడు వాడు ఇచ్చాడు అందులో సమాధానం. ఈనాడులో ఆ పాయింట్ రాశాడు, మీరు చూపిస్తాను ఉండండి. మరి ఈరోజు చాలామంది స్టేజ్ మీదకి వెళ్తున్నారు, చెప్తారు. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు ఫోన్లో చేసినా నాకు బాగవుతుందని చెప్తున్నారు. మరి ఇది ఎలాగండి అని అడిగితే ఇక్కడ మేము చెప్తున్నాడు, ఈనాడులో వచ్చినది, స్వస్థత కూటాలతో రోగాలు నయమవుతామనే విశ్వాసము
కేవలం ఒక మతానికే పరిమితం కావట్లేదు అన్నారు. ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఉద్విగ్న వాతావరణం మధ్య ఎండోర్ఫిన్ విడుదలవుతుందని, అది తాత్కాలిక ఉపశమనం ఇచ్చినట్లున్న ఆ తర్వాత బాధలు పెరిగి చివరకు చనిపోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. అంటే నువ్వు మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను తప్పక బాగు చేస్తాడు, ఫలానా భక్తుల్లో ఏదో పవర్ ఉంది, ఆయన చేస్తే నాకు తప్పకుండా బాగవుతుందనే నమ్మకంతో నువ్వు వెళ్ళావు. అతడు స్టేజ్ మీద ఏమంటాడు, నీకు బాగవుతుంది హీల్ 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 అని 10 సార్లు అన్నాడనుకో, అప్పుడు నీకేమైపోతుందంటే ఉద్విగ్న వాతావరణం వచ్చేస్తే నీ బాడీలో ఎండోర్ఫిన్ అనే ఒక ఎంజైమ్ విడుదలవుతుంది. ఎండోర్ఫిన్ అనే ఒక ఎంజైమ్, ఒక ఈ ఏంటిదంటే దాన్ని ఏమంటారు తెలుగులో, ఎంజైమ్స్ అంటే ఉత్ప్రేరకం, బాడీని ఉత్ప్రేరకపరించి రోగ నిరోధక శక్తిని, రోగం యొక్క నొప్పిని తగ్గించేది, అంటే తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, అబ్బా నా రోగం బాగవుతుందని ఆటోమేటిక్గా సాక్ష్యం కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ క్షణంలో బాగా ఈ ఎండోర్ఫిన్ విడుదలవ్వడం మూలాన తాత్కాలిక ఉపశమనం దొరికినందుకు ఆ తర్వాత బాధ రెట్టింపు అవుతుంది అంటున్నాడు. అంతే కదా, మీరు ఆలోచించండి. ఏదైనా నొప్పి ఉందనుకోండి, నిద్ర మాత్రలు వేసుకుంటాం మానిపోవడానికి, అవునా కదా. బాధలో ఉన్నానని తాగాడు అనుకో, బాధ అప్పుడే మర్చిపోతావు. మళ్ళీ తెల్లారి బాధ ఎక్కువ అవుతుందా తగ్గుతుందా, మళ్ళా దానికి డబుల్ డోస్ తీసుకోవాలి. ఆలోచించినట్టయితే అందుకనే చివరికి చనిపోయే పరిస్థితి వస్తుంది. ఎన్నో కేసులు చూశాను నేను, నా స్వయంగా నేను రీసెర్చ్ చేసిన కేసులు, నా ఇంట్లో జరిగిన కేసులు చూశాను నేను. అది ఎందుకంటే నాకు జరిగింది చెప్పకూడదు, ఎందుకంటే అది సాక్ష్యం అంటారని, మీరెందుకు చెప్తున్నారు అంటారని నేను చెప్పట్లేదు. కానీ రోగులు బోలెడు మంది ఉన్నారు. కరుణాపురం అనేది ఈ హనుమకొండ దగ్గర, వరంగల్ దగ్గర చాలా పెద్ద ప్లేసు. వాడు ఫోన్లో ప్రార్థన చేస్తున్నాడన్న ఎవరు అనుకుంటున్నారు, అనంతపురం అంటున్నాడంటే గుత్తిలో ఉంది ఒకటి. అక్కడికి వెళ్ళాలంటే రైల్వే వారు కన్సెషన్ టికెట్ కూడా అట. ఆ ప్రార్థన జరిగేటప్పుడు రైల్వే కన్సెషన్ ఉంటుంది, ఎందుకంటే లక్షల మంది బస్సుకి వెళ్ళిపోతుంది, ట్రైన్ కంపార్ట్మెంటు ఖాళీ ఉండదట, ఇలా వేలాడుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. అదే కరుణాపురం పోతే కూడా అదే, ఒక రోజుకు 40 ట్రిప్పులు కొడుతుంది బస్సు, 10,000 మంది వస్తారు. అలా మీరు వెస్ట్ గోదావరికి వెళ్తే ముదునూరుపాడు అనే ఒక ప్లేస్ ఉంది, గుంటూరుకి వెళ్తే కాకాని తోట అనేది ఒకటి ఉంది. ఇక్కడ జనాలు విపరీతంగా వెళ్తున్నారు. ఇంతకు వెళ్ళినప్పుడు భక్తుడు 1 వారం రమ్మంటాడు, 2 వారాలు రమ్మంటాడు. ఆ తర్వాత 2 వారాలు తగ్గినట్టుండి 3వ వారం నుంచి మరలా ఇది చేసి, నాకు తెలిసిన మంది, నా స్వయంగా చెప్పాలంటే మా నాన్న చెల్లెలే గర్భకోశ క్యాన్సర్తో ఉండేదాన్ని. దాన్ని ఏమంటారంటే సర్వికల్ క్యాన్సర్ అంటారు. దాని స్టేజ్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ తగ్గుతుంది, 3వ స్టేజ్లో తగ్గదు. ఇక నువ్వు ఎంతటి భక్తులవైనా, నువ్వు ఎంతటి భక్తురాలవైనా నీ యొక్క చచ్చిపోతారు వాళ్ళు. 1వ వారం వెళ్ళింది, వాళ్ళు దేవుని నమ్మలేదు. ఇప్పటికీ మా నాన్న తర్వాత మా కుటుంబంలో మా చిన్నాన్నలు కానీ ఇంకెవరు నమ్మలేదండి. అలాంటి వాళ్ళు మా అత్త వెళ్ళింది, వెళ్ళొచ్చి నేను కరుణాపురం వెళ్ళొచ్చానరా అంటే, నేనన్నా అత్త నువ్వు అక్కడికి పోతే చచ్చిపోతావే అన్నాను. ఇట్లనే అన్నాను. అంటే వీడెవర్రా, నువ్వేం పాస్టర్, నేను క్రైస్తవరాలు అయితాను బాగా, అయితే నువ్వేం వద్దంటున్నావేంటి ఆమె. నేనన్నా ఇది న్యాయమైన పద్ధతి కాదు, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేయించి నీకు బాగు చేయిస్తానంటే నువ్వు మూర్ఖుడు రా అన్నదా. మరి ఏమైంది అంటే 7 వారాలు రమ్మన్నది రా అన్నాడు. 7 వారాలు వెళ్ళింది, 8వ వారం చచ్చింది. ఎందుకంటే ఆ క్యాన్సర్కి బాగా అయ్యే ఛాన్స్ లేదు, ఉపశమనం జరిగిందే తప్ప మాత్రం చనిపోయింది. అదే సర్వికల్ క్యాన్సర్ తోటి. అలా నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాలు చాలామంది చచ్చిపోయారు. కాబట్టి దాన్ని ప్రారంభ దశలోనే నువ్వు వెళ్ళి బాగు చేయించుకోవాలి తప్ప, మూర్ఖంగా ఉంటే నీ ప్రాణానికే ప్రమాదం అని ఒక జన విజ్ఞాన వేదిక వాడు హెచ్చరించాడు అంటే మీరు ఆలోచించాలి. క్రైస్తవుడు ఎవరు హెచ్చరించలేని దశలో ఉన్నారు. ఏంటంటే ఏమంటే ఏమవుతుందని. మనకు అవన్నీ భయపడకూడదు. దేవుడు చెప్పాడు, మనకు దేవుని జ్ఞానం చెబుతుంది మన దగ్గర. అందుకనే మీరు ఎలా ప్రవర్తించాలో యుక్తమైన ప్రవర్తన గలవారే, యుక్తముగా ప్రార్థన చేయగలిగిన వారే ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కనుక అప్పుడప్పుడు ప్రార్థన చేయండి అని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం ప్రార్థన చేశానో తెలుసా? నువ్వు చెయ్యి అని అన్నాను. నేను దేవుణ్ణి కమాండ్ చేయడానికి నేనేవాడు, అర్థమైందా లేదా? నేనేమంటాను తెలుసా? దేవా, నీ కుమారుడు నీ కుమార్తె కోరిక కోరుతున్నారు, నీకు ఇష్టమైతే వాళ్ళను బాగు చేయి, అవునా కదా? వారి కోరిక తీర్చు.
తండ్రిగా నీ కుమారులను తీర్చే బాధ్యత నీది కనుక, నీ కుమారుల కోరికను తీర్చే బాధ్యత నీది కనుక దేవా ఈ సహాయం చెయ్యమని అడుగుతాను అంతే తప్ప నువ్వు చేసి తీరు అని చెప్పి మీకు గ్యారంటీగా జరుగుతుందని నేనేం చెప్పనే. ఎందుకంటే దేవునికి ఇష్టమైతే తప్పకుండా బాగు చేస్తాను. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు అనుకున్నది జరుగుతుంది, సమస్తము సమకూడి జరుగుతున్నది అన్నాడు కాబట్టి నీకు న్యాయమే జరుగుతుంది తప్ప అన్యాయం జరగదు అనే నమ్మకంతో నువ్వు ఉండాలి. ఆ నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. అందుకే ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి అని, మనం ఎగరదిగా ప్రార్థన చేయమని బైబిల్ చెప్పింది కనుక ఈ ప్రార్థన దేవునికి వినబడేటట్టు చేయాలి. దేవుడికి మనకు సంధానంలో ఉండాలి, కానీ మధ్యలో ఎవడో వినబడాలని ఒక వ్యక్తి మెప్పుదల కోసం మనం ప్రార్థన చేయకూడదు. ఆ పద్ధతిని ప్రవేశపెట్టడమే అన్యాయం, అక్రమం అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు, దేవుడు తన సంకల్పాన్ని తెలియచేసినప్పుడు దేవుని పిల్లలమైన మనం తెలివిగా ప్రవర్తించాలి అని దేవుడు చెప్తున్నాడు కనుక ఇది మనం ఎంతవరకు వాస్తవమని మనం పరిశీలించాం. కాబట్టి ఫోన్లో ప్రార్థన చేయడం అనేది అన్యాయమే నిజంగా ఆలోచిస్తే. అది వీడు వినబడంటే చేయడం ఏంటి? అలా బోళ్ళు కొత్త కొత్త సిద్ధాంతాలు ఈరోజు బయటకు వచ్చాయి. ఎన్నోసార్లు చెప్పాను మీకు, మరలా చెబుతున్నాను. ఎక్కడ రోగం వచ్చిందో అక్కడ ఒకడు చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు, లేదా ఒకరు చేసే పద్ధతి. మరొకరు నాకు తీరిక లేదు, నీకెక్కడ రోగం ఉందో నువ్వు అక్కడే చేయి పెట్టుకో, నేను ప్రార్థన చేస్తానంటాడు. ఏ చెయ్యి ఇది? ఆ దరిద్రపు చెయ్యి. ఏ రోగి అయితే ఉన్నాడో వాడే ఆ రోగం మీద చేసుకోవాలట. ఇవన్నీ బైబిల్లో లేవు. వీటిని గురించి మీరు జాగ్రత్త పడండి. దేవునిలో ఉండి రక్షణ పొంది రక్షింపబడి పరలోక రాజ్యంలో అనగా పరలోకంలో మీరు సీటు సంపాదించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది 1 తిమోతి, మన క్రైస్తవులం అయ్యింది 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణమైన అంగీకారం. అంటే ఇక ఇందులో నువ్వు ఏమాత్రం డౌట్ తినడానికి వీల్లేదు, కంప్లీట్ అన్నమాట. పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే యేసయ్య మన పాపాలని రక్షించడానికి వచ్చాడు. నీ పాపానికి విడుదల కావాలి అంటే, నువ్వు రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తున్నాము, స్వస్థత పొందాలంటే కాదు. శరీరము కేవలము నిష్ప్రయోజనము గనక దీనికి రోగం వచ్చినా రోగం రాకపోయినా, బాగున్నా బాగాకపోయినా దీనికోసం కాదు, శరీర అవసరతల కోసం కాకుండా నీ ఆత్మ రక్షణ కోసం నువ్వు యేసుక్రీస్తున్నావు. అందుకే ప్రార్థన. అందుకే నేను ఎప్పుడూ చేస్తుంటాను, రక్షించండి, కాపాడండి, మమ్మల్ని అందరినీ ఆనందంగా మీ సన్నిధిలో ఉంచండి అని అడుగుతాను. ఇక్కడ కూర్చున్న మనం ఒక కుటుంబంగా ఎలా ఉన్నామో, మనం చనిపోయిన తర్వాత కూడా దేవుని ఎదుట ఒకే చోట కూర్చొని ఆనందంగా దేవుణ్ణి స్తుతించాలి. ఇది మన కోరిక, ఇది మన ప్రార్థన. దీనికోసం మీరు దేవుణ్ణి దివారాత్రులు అడగండి, అది ఇస్తానన్నాడు. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. ఏం వెతకాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి. అంతేగాని ఎవరు డబ్బులు ఇస్తాడో ఆన్ని ఎత్తుకుదామా, లేదా ఎవరిని తందామా ఆన్ని ఎత్తుకుదామా? ఆలోచించాలి. ఏ దొరకవద్దు దాన్ని ఎత్తుకుదామా? దాన్ని కాదు వెతకాల్సింది, దేవుని రాజ్యాన్ని వెతకాలి. అడుగుడి అంటే ఏమడగాలి? ఆయన ఒక ఆత్మను అడగండి. లూకా సువార్తలో ఉన్న చూడండి, చూద్దాం 11వ అధ్యాయంలో ఏమడగాలి? ఏది పడుతుంది అడగటమే. నాకు కోపం ఉంది, పలానాన్ని పొడిచేస్తాను, నాకు ఒక కత్తి ఇవ్వమని అడుగుతావా? అడుగుడి నీకు ఇవ్వబడదు, ఏది దొరుకుతుంది ఇస్తాడంటే. లూకా 11:13 వచనం 9 నుంచి చదవండి. అటువల్ల మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తటుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులనియ ఎరిగి ఉండగా. మరో పాయింట్ వేసాడు ఈడ, మీరు చెడ్డవారైనా మీ పిల్లలు ఎలాంటి వారు కావాలని కోరుకుంటారు? మంచివారు కావాలనుకుంటారు. కాబట్టి మీరు చెడ్డోళ్ళై మీ తల్లిని మీ పిల్లలకు మంచిది ఇవ్వాలని మీరు ఆలోచించినప్పుడు, మరి పరలోకపు తండ్రి తన పిల్లలకి ఏమి ఇస్తాడు? మంచిగా ఇస్తాడు. చెడ్డోడు కావాలని ఏ తండ్రి కోరుకోడు. దుర్మార్గుడైన వాడు నేనంటే నా బతికిలా అయిపోయింది, అవునా కదా? ఒక కండక్టర్ అనుకుంటాడు,
ఏమంటాడు? నా బతుకు కండక్టర్ అయిపోయింది, నా కొడుకు కలెక్టర్ కావాలనుకుంటాడు. అవునా కదా? మీరు ఆలోచిస్తే. కాబట్టి మీకే ఇంత ఆలోచన ఉంటే మీ పరలోకపు తండ్రికి ఇంకెంత ఆలోచన ఉండాలి. కాబట్టి తండ్రిని మీరు ఏమాత్రం డౌట్ చెందకూడదు, తండ్రి మీద ఏమాత్రం మీకు అనుమానం రాకూడదు అని చెప్పి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. మీరు ఆత్మను అడగండి, పరలోకాన్ని అడగండి, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అడగండి, మీకు ఇవ్వబడును అన్నాడు. అది అడగటం దేవుణ్ణే, మరలా మనిషిని కాదు. అది యేసుక్రీస్తు ద్వారా అన్నాడు అంతే. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అడగండి, అంతేకాని నా ద్వారా, నీ ద్వారా, మరొక మనిషి ద్వారా కాదు. దేవుడికి నీకు అనుసంధానం ఉండాలి అంటే మొట్టమొదట మనం చేయవలసింది మన తండ్రితో మనకు సంబంధాన్ని కలుగజేసుకోవాలి. అందుకే ప్రతిదినము వాక్యంలో ఉండాలి, ఆలోచనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రతి విషయంలో విజ్ఞాపన, సమర్పణ, యాచన అన్ని దేవునికి సమర్పిస్తూ భయభక్తులు గలవారమై మనం ఉంటే మనము దేవుని చేత అంగీకరింపబడతాము. ఒక యేసుక్రీస్తు కూడా బ్రతుకున్నప్పుడు ఏం చేశాడో మీకు తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక. ఇది యేసుక్రీస్తు మనకు మాదిరికరంగా చెప్పిపోయిన బోధ గనుక ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు చేయవలసిన, తాను శరీరధారిగా ఉన్న దినములలో ఆలోచించండి. 5వ అధ్యాయంలో ప్రభు, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు అంతటి వాడే ప్రతి క్షణము భయభక్తులతో, ప్రార్థన యాచనలతో దేవునికి తన సమర్పణను సమర్పించుకున్నాడు కనుకనే ఆయన అంగీకరింపబడ్డప్పుడు నీవు, నేను, ప్రతి వాళ్ళు కూడా ఈ మరణాన్ని నుంచి మనం తప్పించుకొని, అంటే శరీర మరణం కాదు, నరకానికి వెళ్ళే మరణాన్ని, దాని నుంచి తప్పించుకొని మనం పరలోకానికి చేరాలి. యేసు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్టు మనం యేసుక్రీస్తు కుడిపార్శ్వమున కూర్చోవాలి. అంటే నీ ఆత్మకు రక్షణ కావాలి. నీ ఆత్మకు రక్షణ కావాలంటే నీ పాపాలు క్షమించబడాలి. అందుకే నీ పాపాలు క్షమించబడతాయి అన్నాడు. నీ పాపాన్ని క్షమించడానికే మనుష్య కుమారునికి అధికారం ఉంది అన్నాడు. కాబట్టి దేవుని కుమారుని ద్వారా దేవుణ్ణి అడగండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు రక్షింపబడతారు. మనం రక్షింపబడటమే మనకు కావాలి. అంటే స్వస్థత వద్దని ఎవడన్నాడు? దొరికితే నో ప్రాబ్లం, అవునా కదా? వద్దని మనం ఎందుకంటాం? లేదా ఉన్నది. ప్రార్థన ద్వారా దేవుడు అడిగితే పరుస్తాడు. నా ద్వారా కాదు, దేవుడు నువ్వు అడిగితే నీ ద్వారా చేసుకుంటాడు. ఎవరు అడిగితే వాళ్ళ ద్వారా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఎలా స్వస్థపరుస్తాడు అనేది అది దేవుడికే తెలియదు. దానికి పద్ధతి ఉంది. ఇప్పటికి మీరు ఆలోచిస్తే ఏ పద్ధతి ద్వారా బాగు చేస్తున్నాడు అనుకుందాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి ఎలా కాపాడుతున్నాడో అలా నమ్మిన వాడిని నమ్మని వాడిని కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అది ఆయన డ్యూటీ, అవునా కదా? నువ్వు కొడుకు అయినందుకు, కన్నందుకు, కడుపు బాధ తప్పించుకోవాలంటే కొడుకును కాపాడాలి కనుక నమ్మని హేతువాదినైనా స్వస్థపరుస్తున్నాడు, నమ్మిన క్రైస్తవునైనా స్వస్థపరుస్తున్నాడు. ఎలా అని కనుక మనం ఆలోచిస్తే ఈరోజు స్వస్థత దేని ద్వారా దొరుకుతుంది? మెడిసిన్, అంటే మందు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మీరు ఆలోచించాలి. మందు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో నుంచి వచ్చింది. లాస్ట్ ఇయర్ బిహెచ్ఎల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రభాకర్ అని. అతనికి ఈ యొక్క కాళ్ళ నుంచి ఇది ఇన్ఫెక్షన్ అయ్యి వాపుకుంటా వస్తుంది రోగం. అతడు వెళ్ళేది ది పెంతెకోస్తల్ మిషన్ అన్నమాట. వాళ్ళు మందులు వాడరు, అసలు ట్యాబ్లెట్లే వేసుకొని సంస్థ అది. ఆడికి అపోలో హాస్పిటల్ ఫ్రీగా ఉన్నా పోలేదు. నేను వెళ్ళి మన శిష్యులతో చెప్పి పంపించాను, ఏమని, పిచ్చోళ్ళు మీరు దయచేసి మనం వెంటనే హాస్పిటల్లో చేంజ్ చేయండి, బ్రతుకుతాడని చెప్పాను. నో మేము ప్రార్థన చేస్తామని ఒకడు గొలుసు ప్రార్థన చేసి 3 నెలలు ప్రార్థన చేశాడు. 3 నెలల తర్వాత చచ్చాడు. అప్పుడు వాళ్ళ బావమరిది ఆ పాస్టర్ని తన్ననికి పోయాడు చావులో. మీరే చేశారు ఇది, హాస్పిటల్కి వెళ్తే బతికేవాడే. అవును, వాళ్ళ భార్య ఏడ్చింది. వెళ్ళకుండా వీడి మైండ్లో, వీడు కూడా నేను పోనంటాడు హాస్పిటల్కి. ఎందుకంటే ఆడి మైండ్లో కూర్చారేమని, దేవుడే దైవిక స్వస్థత అనగా దైవిక స్వస్థత అంటే ఏంటో, దేవుని గుణం ఏంటో తెలియకుండా 3 నెలలు చచ్చాడు.
ఆ తర్వాత ఏమైంది జరిగింది? అన్యాయం జరిగింది. కాబట్టి ఇది దేవునికి అవమానం. ఎందుకంటే ఒక భక్తుడిని బాగు చేయలేని దేవుడు అయిపోయాడు, ఒకరిని కాపాడలేని దేవుడు అయిపోయాడు. ఆ రోజు పబ్లిక్లో సమాధి స్థలములలో దేవుడు అవమానపరచబడ్డాడు, యేసుక్రీస్తు అవమానపరచబడ్డాడు, చచ్చిపోయాడు. ఆలోచించాలి. ఇప్పుడు ఇంతకీ వాడు మందు వారితే ఏమన్నా నష్టమా? అసలు మందును సృష్టించింది దేవుడు, దేవుడా కాదా? అసలు ఈ చెట్టు అని అనుకోండి, మందులన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? చెట్లలో నుంచి. చెట్టుని ఎవడు సృష్టించాడు? దేవుడే సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏమన్నాడు? అది మంచిదని దేవుడు చూచాను. అది ఎందుకు మంచిది ఆలోచించాలి మనం. మనకు అప్పుడప్పుడు దెబ్బ తాకుతుంటుంది. రోడ్డు మీద పోగానే పాడగానే అటు ఇటు చూస్తాం, రక్తం కారగానే. మరి మా భాషలో అయితే అది ఏంటంటే పుటపుట అలలం అంటారు. దాన్ని ఏమంటారు? పచ్చగా ఉంటుంది ఆకు, ఎక్కడెక్కడ ఏం పేరు ఉంటుందో దాన్ని ఇలా నలిచి పసరు పోయగానే ఆ దెబ్బ తగిలిన దగ్గర మండి ఇమీడియట్ బాగా అయిపోతుంది. తెలుసా మీకు? కొన్ని పసకలు అయినప్పుడు చెట్ల మందు పోస్తున్నారు, అంటే పచ్చకామెరలు అయినప్పుడు చెట్ల మందుతోటే తగ్గుతుంది. ఈవెన్ అల్లపత్తిలో మందు లేదు, ఇప్పటికి కూడా పోతున్నారు వాళ్ళు. ఇలా కొన్ని రోగాలకి మందులు ఉన్నాయి. ఇంతకీ మందుల్ని ఎప్పుడు సృష్టించాడు దేవుడు? నీకు రోగం వచ్చిన తర్వాతనా, రోగం రాగా ఉందా? ఆలోచించాలి మీరు. పచ్చకామర్లేమో ఇప్పుడు వచ్చాయి, పచ్చకామర్లకు మంది ఎప్పుడు పుట్టింది? నువ్వు పుట్టకముందే ఆలోచించినట్టయితే మానవ ఆవిర్భావం జరగకముందే మొట్టమొదటి రోజునే, రెండో రోజున చేశాడు చెట్లు విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును నేల మొలిపించునుగాక. అప్పటి నుంచి అంటే నీకు అవసరం వస్తుందని దేవుడు ముందుగా మందును సృష్టించినప్పుడు దాన్ని వాడుకోనంటే మూర్ఖత్వం. ఆ మందున్నది, దాన్ని కనుక్కోమని దేవుడే ఒక మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానము ద్వారా అది వేసుకుంటే నీ రోగాన్ని బాగు చేస్తున్నట్టే నీకు స్వస్థత దొరుకుతుంది. ఇలా దేవుడు ప్రతి మనిషిని స్వస్థపరుస్తున్నాడు. అంతేకాని నువ్వు మూఢనమ్మకంలోకి వెళ్ళి మూర్ఖంగా నీ ప్రాణం మీదకి తెచ్చుకోకు. ఇది దేవుడు చెప్పిన మాట. ఎందుకంటే రోగులకు ఎవరు కావాలి? వైద్యుడు కావాలని యేసుక్రీస్తు ఏమంటున్నావు? ఈ రోగికి వైద్యుడు అవసరం అని కూడా మరొక చోట చెప్పారు లోకా సువార్తలో. మీరు ఆలోచిస్తే ఇంతకీ యేసు ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. ఆ మాట రాసింది కూడా వైద్యుడే, లూకా వైద్యుడు. కాబట్టి ఇలా హేతువాదులు అడుగుతున్నారు అంటే హేతువాదుల ముందు మనం నోరు మూర్చుకునే వాళ్ళం కాదు. ముందు మనం సెటరేట్ అయ్యి వాడు ఎందుకు అడుగుతున్నాడో అతని నోరు మూయించాలి అంటే ముందు మన వాళ్ళ నోరు మూయాలి. మనం చేస్తున్న పద్ధతి ఎంతవరకు రైటో మనం ఆలోచించగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. అలా దేవుణ్ణి మహిమపరిచి దేవునిలో ఉండి దేవుని రాజ్యంలో ఉండి దేవలోకాన్ని స్వతంత్రించుకునే క్రైస్తవులు కావాలనేదే మన ఆశ, మన ఆశయం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ఎంత గొప్పదో, మీరెంత గొప్పవారో అర్థం చేసుకోలేక అనేక మంది తండ్రి మరి క్రైస్తవులను బట్టి క్రీస్తును మిమ్మల్ని అవమానిస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాల నుంచి మేము బయటికి రావాలని దేవాని జ్ఞానంతో మేము విజ్ఞానవంతులమై మాదే విజ్ఞానం అనుకుంటున్న వాడి నోరు ముయించగలుగుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈరోజు హేతువాదులు అడిగిన ప్రశ్న ఎంత గొప్పదో మరి మీకు మొరపెడుతున్నాం. వారికి మరి మేము సమాధానము చెప్పి వారిలో నిరీక్షణను పుట్టించి వారి ఆత్మను రక్షించే కార్యక్రమం మేము చేపట్టగలుగుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వారు మూర్ఖులని, దేవుడు లేడని చెప్పుకునే బుద్ధిహీనులని వారిని వదిలేయకుండా నీ సంకల్పంలో, నీ రక్షణలో ప్రతి బిడ్డను రక్షించి ఓపికతో వాళ్ళందరికీ వాక్యం చెప్పి అనేక మందిని రక్షించుకోగలుగుటకు సహాయాన్ని దయచేయండి. రక్షింపబడ్డామనే ముసుగులో, మూఢనమ్మకాల ముసుగులో నశించిపోతున్న మా సోదర క్రైస్తవ సంఘాలను, సంస్థలను, క్రైస్తవులను అగ్నిలో నుంచి లాగి రక్షించే కార్యక్రమాన్ని మాకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ విసుగు చెందక ఈ పోరాటంలో మేము విజయవంతమయ్యేటట్టు ఆఖరికి మా ప్రాణం పోయినా మా ఆత్మ రక్షింపబడే కార్యక్రమంలో మేము ముందుకెళ్ళగలుగుటకు సహాయము దయచేయమని మేము విని మోసపోయే వారంగా ఉండకుండా శరీరం కోసం, శరీర అవసరతల కోసం, శరీర వాటి కోసమే మేము బ్రతకక మా ఆత్మను రక్షించుకునే ఈ శక్తిగల వాక్యాన్ని దానికోసం బ్రతికి తండ్రి మీ దగ్గరకు వచ్చే భాగ్యమే మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట
ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.